ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 9 నెలలు అయితే అవుతుంది కదా, ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారండి? మానంగా ఉంది. అందరు తిట్టడమే 6 నెలలకే లేగిపెట్టారు. అది ఎందుకని అంటారు? ఏమో వాళ్ళు ఏం చేయలేదో మరి ఇంకా అర్థం కావట్లా మరి మాకు కూడా. అంటే రోడ్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి అన్ని చోట్ల. పని డబ్బులు ఇచ్చిన వాళ్ళు కొత్తనే ఉంటాయి. ఎవడు సంపాదిస్తే వాడే వేసుకుంటాడు. ఏముందాడ అది ఎవడు సంపాదన కోసం వాడే తిరుగుతాడు. అంటే గ్యాస్ డబ్బులు కూడా పడుతున్నాయని చెప్పి డబ్బులు పడ్డాయి పాపం, మళ్ళీ ఆ అబద్ధం ఎందుకు? జనాల పడ్డాయి పడ్డ వాళ్ళకి. మరి ఎందుకని వ్యతిరేకత మొదలైందంటారు 6 నెలల్లో? వచ్చిందో మరి వాళ్ళకే తెలియాలి. వాళ్ళు అట్లా అట్లా పరిపాలిస్తారేమో మరి ఇంకా దానికి ఎవడు ఏం చేస్తాం. అది రైతు భరోసాలు అన్నారు కదా, ఏ ఒక్కరికి బల్ల వేస్తామని చెబుతున్నారు కదా. డబ్బులే పడ్డాయి. రైతు భరోసా రూపాయి బల్ల. నేను వేస్తామని చెప్తున్నారు కదా, మరి ఈ నెలలో వేస్తామంటున్నారు. ఎత్తడు వేసే టయానికి ఎత్తడేమో. అది 9 నెలల కాలం వ్యవధిలో ఈ పథకాల సంగతే కావచ్చు, రైతుల పరిస్థితి కావచ్చు, ఏ విధంగా కొనసాగుతుందంట? మిరగాలకు రేట్లు ఏదో తిట్టుకుంటారు. ఆయనేమో 20,000 అమ్మినాడు, ఈయనేమో 10,000 అమ్ముతున్నాడు. ఆయన ప్రభుత్వం కానీ ఆయనదే బాగున్నది, అందేం బాగలేదు అంటున్నారు. మరి ఇంకా ఇది జరిగింది. అంటే మిర్చి పంట ఇప్పుడు ఈ ఏడు కొంచెం కాలువలు అనేవి అదనంగా వచ్చాయి, అందుకనేసి పంటలు కొంచెం ఎక్కువగా పండాయి అంటున్నారు కదండి. మీరు ధర్నా చేసింది ఏంది, నాకేంది అనేది అర్థం కావట్లేదు. అప్పుడు హ్యాగో నువ్వు అది అంతేగాని ఏమి లేదు. కాదండి మరి ఇప్పుడు నిరుడు జగన్ ఇప్పుడు అదంటే అన్నది కందులు రేటు పెరిగినాయి, కందులు లేవుగా. నేడు 12,000 అమ్మినాయి, 7,000 అమ్ముతున్నాయి. మరి అంత రైతుల కానించి సహకారి కాడికి పోయినా పెరుగుద్ది. అది డబ్బులు ఊరుకోడుకు పోతే డబ్బులు ఇప్పుడు పెరుగుద్ది. ఇప్పుడు దాకా అయితే పెరగలేదు. అది జగన్మోహన్ రెడ్డి టైంలో కాలువలు అనేది రాలేదు, అందుకనే పంట కొంచెం తక్కువగా పండి ఎక్కువగా ధరలు ఉన్నాయన్నారు. నిజమేనంటారా? ఈయన వచ్చినప్పుడు కూడా లేదు, ఈయన వచ్చినప్పుడు కూడా లేవు కాదు. అందుకని అప్పుడు పెరిగింది ఏంది ఇప్పుడు పెరిగింది అని అంటున్నారు. దాని ఏముంది? ఒక ఎకరానికి పెట్టుబడులు ఎంత అవుతున్నాయన్న సుమారుగా? ఇప్పుడు మనం మిర్చి పంట వేసాము, మాకేడ మేము ఒక ఎకరానికి నీళ్ళు పెట్టాలంటే 5,000, ఒక తడికి నీళ్ళు పెట్టాలంటే 5,000 మేము ఆయన తెచ్చి పెట్టేవి. అప్పుడు ఎంత పెట్టుబడి వస్తుంది అనేది మేమేం చెప్పగలుగుతాం చెప్పు? 10 రోజులకు ఒక తడి. అప్పుడు ఇంకా నువ్వు నెలకి ఎన్ని తల్లు పడుతుంది, ఎంత వస్తుంది నేను ఖర్చు తెలుసుకోవాలి. పంట అనేది ఎక్కువగా పండడం వల్లే ధర అనేది తగ్గింది అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవేనంట?